సరే, అసలు మేము వెళ్ళిన పని ఏమైందని అడగకుండా మీలో మీరే గొడవ పడితే ఎలా? అవునవును, మర్చిపోయాను. నా నగలు దొరికాయా చెప్పమ్మా. ఒసేయ్ నిన్ను పిల్ల దొరికిందని అడగాలే. అవునవును, నా నగలతో పాటు పిల్ల దొరికిందా బాలు? సుందరి క్షేమంగా ఉంది. నగలు కూడా క్షేమంగా ఉన్నాయి. తన స్నేహితురాలి ఇంట్లో ఉంది. అమ్మయ్యా. పెళ్లిగాని చేసుకుందామా? లేదు మావా, అసలు సుందరి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. మరి దీన్ని ఏమంటారా? తప్పుడు నిర్ణయం కాదా? పెళ్లి చూపులు పెట్టుకోకముందే ఫలానా వాడిని ప్రేమిస్తున్నానని చెప్పాలి కదా. మీతో చెప్పడానికి భయపడింది బాబాయ్. ముందే చెప్పుంటే చచ్చినా నా నగలు వేసేదాన్నే కాదు. ఇంతకీ ఎక్కడుంది? ఎలా ఉంది? ఏమంది? అదేం చేస్తుంది? మనం ఏం చేయాలి? మావా, నువ్వు ముందు కంగారు పడ్డం ఆపి. సుందరి మీతో చెప్పలేక తొందరపడిందే తప్ప తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. అబ్బాయి బుద్ధిమంతుడు. వాడి శ్రాద్ధం ఆడపిల్లని లేపుపోయిన వాడి బుద్ధిమంతుడేంట్రా? మరి అదే పని మా లేచిపోయినోడు కూడా చేశాడు. వాడు బుద్ధిమంతుడు కాదా? అది వేర్రా. ఏదైనా ఒకటే. ఈ కాలంలో అమ్మాయిలు స్పీడ్గా ఉన్నారు మావా, అలాగే తెలివిగా కూడా ఆలోచిస్తున్నారు. ముందుగా మాట్లాడుకొని కలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి సుందరి కూడా తప్పుడు నిర్ణయం తీసుకోదు. అమ్మయ్యా, ఆ దేవుడున్నాడు. నా నగలు దొరికితే మా రంగాకి గుండు కొట్టిస్తానని మొక్కుకునేసరికి కరుణించాడు. ఒసేయ్, నా నెత్తి మీద ఉన్న 4 గంటలు కూడా ఉండనివా? అయ్యో మీరు అసలు ఈ జుట్టు ఊడిపోవడా కారణం కూడా నువ్వే కదే. నువ్వు చెప్పరా. ఏంటి, గుండు గీయించొద్దనే? అయ్యో ఏమండి, సుందరి స్నేహితురాలింట్లో క్షేమంగా ఉంది. కానీ ఇక్కడికి తీసుకొచ్చే ముందు మీతో మాట్లాడాలి అని ఆగాం బాబాయ్. మాతో ఏం మాట్లాడాలమ్మా? ఆ అబ్బాయి మాటలు వింటే మంచివాళ్ళలాగే ఉన్నాడు. పైగా సుందరి అలా చెప్తే అలాగే అంటున్నాడు. మరి వాళ్ళ పెళ్లి చేస్తారా? చేస్తానంటే ఒప్పిస్తాను. చేస్తావని చెప్పు రంగా, చేస్తావని చెప్పు. ముందు ఇక్కడికి వస్తే నా నగలు తీసుకుని ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇంకొకసారి నగల పేరు ఎత్తావంటే ఆరం వేసుకోవడానికి మెడకాయ ఉండదు, తలకాయ ఉండదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో మాత్రం సమస్యలు ఉండట్లేదమ్మా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా బతికేవాళ్ళు లేరా? మన రవి డబ్బుడమ్మ ఎంత బాగా ఉంటున్నారు. మీరు వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటే ఇక 2 కుటుంబాలకు ఎలాంటి సమస్య రాకుండా మేం మాట్లాడతాము. అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎలాంటిదో అదంతా మాకు వదిలేమావా. మేం మాట్లాడి అలాంటి వాళ్ళు తెలుసుకుంటాం. సుందరి ఇష్ట ప్రకారం ఒప్పుకునే వాళ్ళు అనిపిస్తే మీ దాకా తీసుకొస్తాం. మీరసలు పరువు పోతుందని భయపడాల్సిన పనేం లేదు. ఇదంతా మన మధ్యే ఉంటుంది. గుట్టు చప్పుడు కాకుండా దీన్నే అరేంజ్డ్ మ్యారేజ్గా మార్చి మీ పరువు నిలబెడతాం. మీ రుణాన్ని జన్మలో తీర్చుకోలేనురా. మన మధ్య రుణాలేంటి మావా, అన్ని సెటిల్ చేసుకొని మళ్ళీ వస్తాం. పదమీనా. బాలు, ఆహా, సుందరితో పాటు నా నగలు కూడా. ఒసేయ్, నిన్ను. అమ్మో, అమ్మో. అరే అన్నా, రంగారావు గారి ఇల్లు ఈ వీధిలోనేనా? అవునన్నా, ఈ వీధేనన్నా. ఇలా నడుచుకుంటూ వెళ్తే 4 ఇళ్ళ తర్వాత వచ్చేస్తుంది. అవునా? పద. అన్నా, ఇదేనేమో అన్నా. అర్రే, సంబంధం గురించి మాట్లాడటానికి మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఖాళీ చేతులతో వెళ్తే బాగుంటుందా? పద, స్వీట్స్ ఏమన్నా తీసుకుని వద్దాం. నిజమే అన్నా, నేను అదే అనుకున్నాను, కానీ చెప్పడం మర్చిపోయాను. పద.
వెళదాం. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏదో ఒకటి చేద్దాం మీనా. ఇలా చూస్తూ ఊరుకుంటే ఏ సమస్య దానంతట అదే పరిష్కారం అవ్వదు. నాకు అదే అనిపిస్తోంది. పాపం రంగారావు బాబాయ్ చాలా బాధపడుతున్నారు. ఆయన మాటలోనే తెలుస్తోంది. వాళ్ళ తమ్ముడు కూతురు సంతోషంగా ఉండాలని ఒకవైపు, పరువు పోకూడదని మరోవైపు, రెండు వైపులా నలిగిపోతున్నారు. అవును, ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా చాలా బాధేసింది. ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా కుంగిపోయారు. ఏదైనా సరే వాళ్ళ పరువు పోకుండా ఆ ఇద్దరి పెళ్లి జరిగేలా చూడాలి. నేను అదే అనుకుంటున్నాను. అందుకు ఒకటి ఆలోచించాను. ఏంటి? మనం నేరుగా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. మధ్యలో ఎవరిని పెట్టకుండా సూటిగా వాళ్ళతో మాట్లాడితేనే బెటర్. అంత సులభంగా ఒప్పుకుంటారంటారా? ఒప్పుకుంటారు. మనం చెప్పే విధంగా చెప్తే తప్పకుండా ఆలోచిస్తారు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే మనం వాళ్ళని బలవంతం చేయబోవడం లేదు. వాళ్ళ పిల్లల మనసు గురించి చెప్తాం. ఈ కాలంలో పిల్లల ఇష్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్తాం. పెళ్ళి అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం, కానీ కాపురం జీవితాంతం ఉంటుంది. అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం. మీరు చెప్పేది నిజమే. కోపంతో తీసుకున్న నిర్ణయం జీవితాంతం బాధ పెట్టొచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. ఒక్క ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. మన వల్ల ఆ కుటుంబానికి కలిసి వస్తే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. సరే పదండి, వెళ్ళి మాట్లాడదాం. కూర్చోండి. ఎవరు బాబు మీరు? నమస్కారం బాబాయ్ గారు. నా పేరు బాలు. తను నా భార్య మీనా. నమస్తే అండి. మేము ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం. కూర్చోండి బాబు, కూర్చోండమ్మా. కూర్చోండి. ఇంతకీ విషయం ఏంటి? మేము సుందరి వాళ్ళ ఇంటి తరపున వచ్చాం బాబాయ్ గారు. అంటే ఆ పిల్ల విషయం గురించేనా? మా కొడుకుని తీసుకెళ్ళిపోయిన అమ్మాయి గురించి మాట్లాడడానికి వచ్చారా? మీరు కోపంగా ఉండడం సహజమే, కానీ ఒకసారి మేము చెప్పేది కూడా వినండి. ముందు మీరు చెప్పండి బాబు. కిషోర్ గాని సుందరి గాని ఎక్కడా ఇబ్బందుల్లో లేరు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. అదే నేను కూడా చెప్తున్నాను. వాడు రాత్రి విషయం చెప్పినప్పుడు నేను అంతగా వ్యతిరేకించలేదు. కానీ వాళ్ళ నాన్న కోపంగా మాట్లాడేసరికి వాడు బాధపడి వెళ్ళిపోయాడు. నేను కోపంగా మాట్లాడక ఇంకేం చేయాలి? ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి? బాబాయ్ గారు, మీ కొడుకు మీ మాట వినకుండా వెళ్ళిపోయాడనే బాధతో మీరు మాట్లాడుతున్నారు. నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక విషయం ఆలోచించండి. పిల్లలు చిన్నప్పుడు మన చేతి వేళ్ళు పట్టుకొని నడుస్తారు. పెద్దయ్యాక కూడా అలాగే నడవాలని ఏం లేదు కదా. వాళ్ళు మీరంటే లెక్కలేక వెళ్ళలేదు. కేవలం భయంతో వెళ్లారు. అవునమ్మా, అది ఈయనకి అర్థం కావడం లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు వద్దన్నా రేపు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు పుడతారు. కాలం గడుస్తుంది. చివరికి మీరు క్షమించి దగ్గరికి తీసుకుంటారు. అది తర్వాత విషయం. కాదు బాబాయ్ గారు, అదే అసలు విషయం. ఎందుకంటే కొడుకుని చూసి కోపంగా ఉండగలరు, కానీ మనవాడిని చూసి కోపంగా ఉండలేరు. రక్త సంబంధం అంత తేలిగ్గా తెగిపోదు. అప్పుడు మీరు వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం ఒక బాధ మిగిలిపోతుంది. మా పెళ్లి రోజున నాన్న మా పక్కన లేరే అనే బాధ. ఆ బాధ జీవితాంతం ఉంటుంది. మరి అదే పెళ్లి మీరు దగ్గరుండి చేస్తే వాళ్ళు జీవితాంతం చెప్పుకునే జ్ఞాపకం అవుతుంది. మా నాన్న చేతుల మీదుగానే పెళ్లి చేశారు అని గర్వంగా చెప్పుకుంటారు. ఒక తండ్రి ఆశీర్వాదం కంటే గొప్ప కానుక పిల్లలకి ఇంకేముంటుంది బాబాయ్ గారు? అవును, మనం కూడా పిల్లల సంతోషమే కోరుకుంటాం కదండి. మరొక విషయం చెప్తాను. కోడలు ఇంట్లోకి వచ్చిన తర్వాత తను మిమ్మల్ని ఎలా చూస్తుందో ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.
మీరు తన ప్రేమను గౌరవిస్తే ఆమె మీ గౌరవాన్ని జీవితాంతం కాపాడుతుంది. పెళ్లి అనేది ఇద్దరి మనుషుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు ఒక్కటయ్యే సందర్భం. మీరు చెప్పేది నిజమే బాబు. మేము మీకు మేలు జరగాలని మాత్రమే వచ్చాం. మీ కొడుకు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తాడు. అందుకే ఇప్పుడు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. బావా, నేను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను. చాలా మంచి కుటుంబం. రంగారావు గారు కూడా చాలా మంచివారు. పిల్లల సంతోషమే కావాలని చూస్తున్నారు. నేను కూడా ఇప్పుడు ఒప్పుకున్నాను రా. అదే కావాలి బాబా. ఇప్పుడు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. సరే బాబు, నేను ఒప్పుకుంటున్నాను. ఒక మంచి రోజు చూసుకొని అందరం కలిసి మాట్లాడుకుందాం. మీరు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. మీరు ఒకసారి రంగారావు గారిని కలిస్తే మీకే అర్థం అవుతుంది. చాలా మంచి మనసున్న మనిషి. ఒక్క నిమిషం అండి. మీరెవరో తెలియకపోయినా మా ఇంటి సమస్యని మీ సమస్యగా భావించొచ్చారు. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఇదిగో అమ్మా. మీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా. ఈ శుభవార్త వెళ్ళి మేము సుందరి వాళ్ళకి చెప్తాం. కిషోర్ ఎంత సంతోషపడతాడో మీకు తెలియదు. సరే బాబు, వాణ్ణి త్వరగా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే బాబాయ్ గారు, ఉంటాం. వెళ్ళొస్తామండి. ఏమైంది? భయంగా ఉంది బావా. లేచిపోయినప్పుడు లేదా ఈ భయం? అయ్యో రామా, రవి నన్నట్టు జీవితాంతం అంటారా ఏంటి? నువ్వు రాసుందరి, ఎవరు ఏమి అనకుండా నేను చూసుకుంటాను కదా. అత్తా, మావా, ఏదిరా నా నగలేవిరా? ఆ? రంగా, నా నగలు. సుందరి వచ్చింది రంగా. రంగా, ఏవే ఎంత బాగా నమ్మించావే. కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నా మమ్మల్నే మోసం చేసిపోతావా? నేను నువ్వు కనపడకపోయేసరికి నీకోసం ఏడవాలా? ఇన్నాళ్ళు కష్టపడి చేయించుకున్న నా బంగారం గురించి ఏడవాలా? అర్థం కావట్లేదా నాకు? బోసిగా వచ్చా నగలేవే? పిన్ని, మీ నగలు ఎక్కడికి పోలేదు, ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి. అయ్యయ్యో, ఏంట్రా ఇది? లే, నన్ను క్షమించి పెదనాన్న. ఒక్క మాట నాతో ముందుగా చెప్పుంటే నేను సంబంధం చూసేవాడిని కాదు కదా. వాళ్ళ దగ్గర నా మాట పోయేది కాదు కదా. నాకు ఎలా చెప్పాలో తెలియక భయం వేసింది పెదనాన్న. కనీసం బాలు బావకైనా చెప్పాల్సింది. వాడు అందరి మంచి కోరేవాడు. సాయం అడిగితే కాదనకుండా చేస్తాడు. వాడైనా మాకు సర్ది చెప్పేవాడు కదా. అన్న ఆలోచనలు లేచిపోయిన తర్వాతే వస్తాయి ఈ మొద్దు మొహాలకి. ఏమండి, ముందు ఆ పదాన్ని మీరు మింగేయండి. ఎలా పోయినా పెళ్లి మాత్రం చేసుకోలేదు కదా. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళే అనుకునేలా చెయ్యొచ్చు కదా. ఆ అవకాశం పిన్ని బాబాయ్ వదిలేసి సుందరి మంచి పనే చేసింది. అటు చూడండి, ఈ జీవిని ఏం చేయాలి? ఇక్కడ ఏం జరుగుతుంది, అదేం చేస్తుంది?
తరినానా తని తందన నానా తరినానా తరినానా. పోనీలే మావా, ఇప్పుడు తులం బంగారం కొనాలంటే ఎంత అవుతుందో ఆలోచించావా? అన్ని తులాల బంగారం పోయిందనుకొని అత్త బెంగ పెట్టుకుంటుంది. కాసేపు ఆనందపడి. మీ అమ్మాయిని మీ ఇంటికి క్షేమంగా తీసుకొచ్చాం. ఇక నిశ్చింతగా ఉండండి బాబాయ్. అలాగే సుందరి ఇక్కడికి వచ్చినట్టు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరూ పెద్దవాళ్ళ గౌరవాన్ని నిలబెట్టారు కాబట్టి వాళ్ళ పెళ్లి చేయాల్సిందే మావా. నేను చేయననడం లేదు కదరా. రెండు వైపులా ఎటువంటి అభ్యంతరం లేదు సుందరి. థ్యాంక్స్ బావా, రెండు వైపులా నువ్వే మాట్లాడి సెట్ చేసావు. ఇదిగో సుందరి, పెళ్ళి అయ్యేదాకా అబ్బాయితో ఎక్కువ మాట్లాడుకో. రోజుకు ఒక్కసారి మాట్లాడాలని నియమం పెట్టుకో. పెళ్ళయ్యాక ఎలాగో ఆ అబ్బాయికి మాట్లాడే ఛాన్స్ ఉండదనుకో. అవును, మీరు అసలు మాట్లాడరు. ఇది నీలా కాదు, గయ్యాలి గంప. సుందరి, నువ్వు ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించిన వాడి కోసం పెద్దవాళ్ల పరువు తీసిపోవడం మాత్రం తప్పు. వీలైతే పెద్దవాళ్ళని ఒప్పించాలి, లేదంటే మన హద్దుల్లో మనం ఉండాలి. సరే, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు? మా రవి శృతి కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. చిన్న చిన్న తగాదాలొచ్చినా కలిసే ఉన్నారు. మీరు కూడా అలాగే సర్దుకుపోతూ సంతోషంగా ఉండాలి. అక్క, థ్యాంక్స్ అక్క. ఇంత మంచి మాటలు నాకు చెప్పేవాళ్ళెవ్వరూ లేరు. అవును, ఇది ఇలాంటి మాటలు చెప్పే రకమేనా? ఆహ్, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నేను మామూలు అయిపోయాను. ఏం చేద్దామో చెప్పండి. నువ్వేం చెయ్యొద్దు. నిన్ను నమ్మితే కళ్యాణ మండపంలో తాళిబొట్టు కూడా మర్చిపోయినాని చెప్తావు. రే బాలు, అబ్బాయి మేనమామ అంటొచ్చాడు. అమ్మాయిని తీసుకొచ్చాక మళ్ళీ వస్తానన్నాడు. అతను కూడా మీలాగే వీళ్ళని కలపాలనే ఆలోచనలోనే ఉన్నాడు. ఇంత చేసిన మీరు ఈ పెళ్లి కూడా దగ్గరుండి చూసుకోవాలరా. సరే మా, మీరేం టెన్షన్ పడొద్దు. అతను వస్తే అన్ని వివరాలు మాట్లాడండి. వస్తాడనుకుంటారా, కాసేపు ఉండరా. పొద్దుటి నుంచి నాకు ఇదే సరిపోయింది. ఒక్క ట్రిప్కైనా వెళ్ళాలి మావా. వస్తాను. ఎలాగూ సంబంధం ఖాయమే కదా. ఎక్కడికి పోతాడా మేనమావ? అందరం బంధువులం కాబోతున్నాం కాబట్టి కలుస్తాం. పద. ఆహా, వచ్చేసారా? వెళ్ళిన పంచాయతీలన్నీ తీర్చేసి ఇప్పుడు ఇంటికి రావడానికి సమయం దొరికింది. మరి ఇంకెవరైనా మిగిలిపోయారా, లేక అందరి కష్టాలు తీర్చిపోయారా? పంచాయతీలు అనకు పంచావతి. మేము వెళ్ళకపోతే ఆ ఇంట్లో కన్నీళ్లు ఉండేవి. ఇప్పుడు అక్కడ నవ్వులున్నాయి. కామాక్షత్త బంగారం తిరిగి దొరికింది. రంగారావు మావయ్యకి మనశ్శాంతి దొరికింది. ఇద్దరు పిల్లలకి జీవితం దొరికింది. అర్థమైందా? అబ్బో, ఏదో రాజ్యాలు గెలిచినట్టు చెప్తున్నావు. ఏమైందిరా? ఏం లేదు నాన్న, ఈరోజు కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ నాన్న మొదట చాలా కోపంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా మాట్లాడి పిల్లల మనసు అర్థమయ్యేలా చెప్పాం. రెండు వైపులా సర్ది చెప్పేశాం మావయ్య. పెళ్లి ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నారు. అలాగా? అయితే సమస్య తీరిపోయినట్టే కదా? అవును నాన్న. చాలా మంచి పని చేశారా. రంగారావు పాపం ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. ఆడపిల్ల విషయం అంటే ఎవరికైనా భయమే కదా. అలాంటి సమయంలో వెళ్ళి ధైర్యం చెప్పడం, సమస్య తీర్చడం చిన్న విషయం కాదు. అవునులే, ఇప్పుడు వీళ్ళిద్దరూ లేకపోతే ఈ ఊరే నడవదు. వీళ్ళే వెళ్ళి ప్రపంచాన్ని కాపాడాలి. ఏదో పారిపోయిన వాళ్ళని పట్టుకొచ్చాడు. అదేమైనా గొప్ప ఘనకార్యమా? ప్రభా, అదే పని మనోజ్ గాడు ఒకప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు చేసిందేంటి? అది వేరే విషయం కాదు. సమస్య అంటే సమస్యే. నువ్వు చెయ్యలేవు, చేసిన వాళ్ళని పోగొడుతుంటే ఓర్చుకోలేవు. మనకి చేతగాని పని ఇంకెవరో చేస్తే వాళ్ళని పొగడ్డానికి బదులు ఎద్దేవా చేయడం మాత్రం బాగా వస్తుంది నీకు. నన్నే అంటున్నావా? అవును. రేయ్, చూడమ్మా, ఎవరైనా కష్టంలో ఉంటే పక్కకి తప్పుకోవడం చాలా సులభం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య తీర్చడం కష్టం. ఈరోజు మేము చేసింది అదే. అత్తయ్య, మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు మనకేదో తిరిగి ఇవ్వాలని కాదు. ఒక ఇంట్లో బాధ తగ్గితే చాలు, అదే పుణ్యం. చాలే, నాకు నీతులు బోధించుకో.
నేను నిజంగానే చెప్తున్నాను అత్తయ్య. ఈరోజు అక్కడ వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత మేం వెళ్ళిన కష్టం మొత్తం మర్చిపోయాను. సర్లే, ఇప్పుడు మీరిద్దరూ మహానుభావులయ్యారు కదా, ఇంకేమైనా మిగులుంటే రేపు అది కూడా చెయ్యండి. తప్పకుండా. ఎవరైనా బాధలో ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా. అయ్యో, వినడానికి ఎంత బాగుందో. ప్రభా, ఇంక చాలా ఆపు. ఈ రోజు వీళ్ళిద్దరూ చాలా మంచి పని చేశారు. సర్లేండి, మీ ముగ్గురు ఒక జట్టు, నేను మాట్లాడితే నాదే తప్పు. ఏవైతేనేరా, ఈ రోజు మీరు చేసిన పని మాత్రం చాలా గొప్పది. ఇద్దరు పిల్లల జీవితాలు నిలబెట్టారు. దేవుడన్ని మంచిగా జరిపించాడు మావయ్య. అవును నాన్న, ఇక వాళ్ళ పెళ్లిలో ఆనందంగా కూర్చొని తినడమే మిగిలింది. ఏమ్మా సుందరి, మా అబ్బాయిని ఎలాగో మాయ చేసి నీ వైపు తిప్పేసుకున్నావు. ఇప్పుడు ఇంకేం ప్లాన్ చేస్తున్నావు? అయ్యో, మా పాపని ఆట పట్టించకండి. ఆట పట్టించడం కాదమ్మా, నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి మీద నాకు చాలా గౌరవం పెరిగింది. ఎందుకండి? ఈ కాలంలో పిల్లలు అనుకుంటే వెళ్ళి పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. కానీ మీ అమ్మాయి మాత్రం ఇంట్లో పెద్దల ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకుంటానో నిలబడింది. ఆ మాటే నాకు నచ్చింది. నిజమే అన్నా, ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు దొరకడం చాలా అరుదు. ప్రేమించడం గొప్ప విషయం కాదు, ప్రేమించిన వాళ్ల కోసం ఓపిగ్గా ఎదురు చూడటం గొప్ప విషయం. పాపం చాలా బాధపడింది. బయటకు కనిపించలేదు కానీ రాత్రుల్లో నిద్ర కూడా పట్టేది కాదు. మా అల్లుడు కూడా అంతే. వాడు నవ్వుతూ తిరిగినా లోపల ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. అందుకే పిల్లల మనసు అర్థం చేసుకోవాలని నేనెప్పుడూ చెప్తుంటాను. ఇప్పుడు అంతా మంచిగానే జరిగింది, మాకదే సంతోషం. అందుకే వచ్చాను. వచ్చే నెలలో ఒక మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఈలోపు 2 కుటుంబాలు కూర్చుని మాట్లాడి నిశ్చితార్థం పెళ్లి విషయాలు ఖరారు చేద్దాం అనుకుంటున్నాను. మా వైపు నుండి ఎలాంటి అభ్యంతరం లేదు. మా అమ్మాయి సంతోషంగా ఉండాలి, అదే మాకు ముఖ్యం. ఇదిగో చూడండి, ఈ ఒక్క మాట చాలు. పిల్లల సంతోషాన్ని ఆలోచించే పెద్దలు ఎప్పుడూ తప్పు చెయ్యరు. మరి అమ్మాయికి ఏమి ఇవ్వాలి, ఏమి కొనాలి అన్నవి కూడా చూడాలి కదా. బీరువా, మంచం, వాషింగ్ మిషన్ మా వల్ల అయినంత చేస్తాం. అయ్యయ్యో, ఆ మాట మళ్ళీ ఎప్పుడు అనొద్దు. ఎందుకండి? మీ అమ్మాయి మా ఇంటికి వస్తే నాకు కూడా కూతురే అవుతుంది. కూతుర్ని పంపేటప్పుడు సామాను పంపడం కాదు, ప్రేమని పంపాలి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. చాలా పెద్ద మాట చెప్పారు. అది పెద్ద మాట కాదు కామాక్షి గారు, జీవితంలో నేర్చుకున్న నిజం. మనసు మంచిగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది, బీరువాల వల్ల మంచాల వల్ల కాదు. కరెక్ట్గా చెప్పావన్నా. నిజం చెప్పాలంటే నాకు కోడలు కావాలి కానీ సామాన్లు కాదు. మీ మాటలు వింటుంటే మనసు హాయిగా ఉంది. మన పిల్లలు సంతోషంగా ఉండబోతున్నారు, దానికంటే పెద్ద ఆస్తి ఏముంటుందండి? అవునండి, మీ ఫ్రెండ్ కొడుకున్నాడు కదా, అతనికి కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. అయ్యయ్యో, వాడు మా ఇంటి పిల్లాడే. వాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, నిజంగా చెప్పాలి. అతను లేకపోతే ఈ విషయం ఎంత త్వరగా సర్దుకునేది కాదు. అవును, భార్యాభర్తలిద్దరూ చాలా కష్టపడ్డారు. ఇద్దరూ కలిసి చేసిన పనిది. కొందరు సమస్యలు చూసి పక్కకు తప్పుకుంటారు, వాళ్ళు మాత్రం సమస్యకి పరిష్కారం తీసుకొచ్చి ఇప్పుడే ఫోన్ చేస్తా, వచ్చి కలుస్తాడు. వద్దండి, ఇప్పుడెందుకు? పర్లేదు. నిన్నంతా మన పిల్లల కోసమే తిరిగారు, అలసిపోయి ఉంటారు. ఇప్పుడెందుకు ఇబ్బంది పెట్టడం? అదే నిజమే. పెళ్లిలో కలుస్తాం, తర్వాత చుట్టాలం అవుతాం, పండగలకు కలుస్తాం, శుభకార్యాలకు కలుస్తాం, జీవితాంతం కలుస్తూనే ఉంటాం. ఈ రోజు ఫోన్ చేయకపోయినా పర్వాలేదులేండి. మీ మనసు చాలా పెద్దది మాణిక్యం గారు. రోహిణి, ఇదిగో చూడు, జిఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చేసింది. చివరికి అన్ని పనులు పూర్తయ్యాయి. ఇక మనం తల మీద వేలాడుతున్న కత్తి దిగిపోయింది. థ్యాంక్ గాడ్.
అమ్మయ్యా, ఇక నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. హ్మ్. ఇక మా మావయ్య దగ్గర డబ్బులు అడుగు అనడం ఉండదు. మలేషియా మ్యాటర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఎలాగో నాన్న లేడని చెప్పేశాను. ఇక నాకు ఏ బాధ లేదు. హచ్! దేవుడా, ఇప్పుడేగా ఏ బాధ లేదనుకున్నాను. వీళ్ళిలా తుమ్ముతున్నారేంటి? మళ్ళీ ఏ కథ మొదలవుతుందో. ఏమో పూలకంప, మన ఇద్దరికి ఒకేసారి తుమ్ములు రావడం చూస్తుంటే ఇది కూడా మన అనుబంధానికి గుర్తే అనిపిస్తుందో. తుమ్ములకు కూడా అనుబంధాలుంటాయా? ఎందుకుండవు? నువ్వు తుమ్మితే నాకొస్తుంది, నాకొస్తే నీకొస్తుంది. ఇది ప్రేమగాక ఇంకేంటి? రేయ్, పొద్దు పొద్దున్నే ఇంట్లో ఈ తుమ్ముల సంతేంటి? కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు తుమ్మావతి. అంటే వర్షం పడడం, ఆకలేయడం, నిద్ర రావడం, నీ కోపం రావడం, మాకు తుమ్ములు రావడం, ఇవన్నీ ఆపాలనుకున్నా ఆపలేము. రోహిణి, మనం లోపలికి వెళ్దాం పదా. ఈ రచ్చ మనకు అనవసరం. పొండ్రా పొండి, మాది రచ్చ అయితే మీది పిచ్చా. రేయ్, ఆపురా, నా మీద తుమ్ముతున్నావు. ఏయ్, అరే నువ్వు మళ్ళీ తుమ్ముతావు? అయినా ఇద్దరికి ఒకేసారి రావడం ఏంటి? తుమ్ము మనల్ని అడిగి రాదత్తయ్యా, వచ్చే సమయానికి వచ్చేస్తుంది. వచ్చినా కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంత గట్టిగా తుమ్ముతావేంటి? హా? అమ్మా, తుమ్ముకి ఆడ మగ తేడా లేదు, దగ్గుకి తేడా లేదు, వెక్కిళ్ళకి తేడా లేదు, ఆకలికి కూడా లేదు. మళ్ళీ మొదలు పెట్టాడు. పుట్టడం, చావడం, నిద్ర, ఆకలి, ఇవి ఏవి ఎవరి అనుమతి తీసుకుని రావు. వచ్చినా ఆపలేం, వెళ్ళినా పట్టుకోలేం. వా, చాలా బాగా చెప్పావు బాలు. నేను చెప్పలేదు డబ్బుడమ్మా, మరి ఎప్పుడో ఎవరో పెద్ద మనిషి చెప్పాడు, నేను అప్పుగా తీసుకుని వాడుకుంటున్నాను. ఇప్పుడు నీ ఉపన్యాసం ఎందుకు? ముందు ఈ తుమ్ములు ఆపండి. అత్తయ్య, మీరు కూడా పొద్దుటి నుంచి తుమ్ముతున్నారు కదా, బహుశా మీ దగ్గర నుంచే మాకు సోకిందేమో. అదిగో, అందుకు కూడా ఇప్పుడు నన్నే కారణం అంటున్నారా? అమ్మా, నీ తుమ్ము మాత్రం రాజాజ్ఞ, మాది మాత్రం నేరమా? ఛీ, నీ వల్లే నాకు మళ్ళీ మొదలైంది. నేను తుమ్ములు పంచే వ్యాపారం మొదలు పెట్టలేదమ్మోయ్, ఉన్న వ్యాపారాలు చాలు మాకు. చాలే ఆపు. మీనా, నువ్వు కాఫీ పెట్టు, తల బద్దలైపోతుంది. చూసావా మీనా, తుమ్ములు ఎవరో తెలీదు, కానీ కాఫీ మాత్రం నువ్వే పెట్టాలి. మాటలు ఎక్కువయ్యాయి. ఏమండి, మన ఇద్దరికి జలుబు చేసినట్టుంది, కాస్త ఆవిరి పడితే బాగుంటుంది. ఆవిరి పట్టడం అంటే? వేడి నీళ్లలో వేప నూనె, కర్పూరం వేసి ఆ గాలిని పీల్చాలి. ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. అలాగా, మంచి టిప్ చెప్పావు. నెక్స్ట్ టైం నేను ఫాలో అవుతాను. నీకు కూడా కాఫీ పెట్టినా శృతి? వద్దులే, కానీ ముందు ఆ ఆంటీకి కాఫీ ఇవ్వండి. కంబైన్డ్ ఫ్యామిలీలో జలుబుకి ఆవిరి పట్టకపోయినా పర్లేదు, కానీ ఆ ఆంటీకి సమయానికి కాఫీ వెళ్ళాలి, లేకపోతే ఇల్లంతా ఆవిరైపోతుంది. అమ్మో, డబ్బుడమ్మకి మా అమ్మ గురించి మంచి అవగాహన వచ్చేసింది. నీ ఇంటికి వచ్చి సంవత్సరం దాటేసింది కదా, ఇంకా అర్థం కాకపోతే ఎలా? ఈ మధ్య అమ్మాయిలు పెళ్లి చూసి భయపడడం లేదు, అత్తల్ని చూసి భయపడుతున్నారు. మెల్లగా మాట్లాడు, అత్తయ్యకి వినిపిస్తుంది. వినిపిస్తే వినిపించని, నేనేం అబద్ధం చెప్పలేదు కదా. మీనా, మనిద్దరికి డబ్బుడమ్మ ధైర్యంలో సగం ఉన్నా చాలు. అది నిజమే. సరే, ముందు కాఫీ పని ముగిద్దాం, లేకపోతే తుమ్ముల కంటే పెద్ద తుఫాన్ వస్తుంది. ఓయ్ పిల్లలు, ఏంటి గోలా? టైం అయింది కదా, వెళ్ళి తినేసిరండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? మీనా మండపానికి రాకపోతే పని మొత్తం ఆగిపోతుంది అనుకున్నాను, కానీ తను ఇంట్లో నుంచే అన్నీ చేయిస్తుంది.
నేనైతే ప్రభావతి గారికి ఇంట్లో మంచి అధికారం ఉందనుకున్నాను. కానీ చూస్తుంటే అసలు పరిస్థితి వేరేగా ఉంది. మీనా చాలా తెలివైన అమ్మాయి. ఏ పని తన చేతిలో పడితే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టదు. మనిషి ఎక్కడుందన్నది కాదు, బుద్ధి ఎక్కడుందన్నదే ముఖ్యం. నేను అదే చెప్తున్నాను. మేము ఊరికే ఇక్కడి దాకా రాలేదు, చాలా కష్టపడ్డాం. అత్తగారింట్లో ఉండాల్సిన పవర్ ప్రభావతి గారి దగ్గర కనిపించడం లేదు. పవర్ అనేది కుర్చీలో కూర్చుంటే రాదు చింతామణి. మన మాటకి విలువ ఉంటే వస్తుంది. ఇప్పటి వరకు నేను రాగానే లేచి నిలబడేది. ఇప్పుడు చూసావా ఎలా కూర్చుందో? మరీ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో? నువ్వే కదా మీనాని ఏ పని చేయనీయకుండా చూస్తానని చెప్పింది. అది జరగలేదు కదా. నేను ఆపినా తను కూర్చున్న చోటే అన్నీ చేసింది. దానికి నేనేం చేయగలను? అందుకేనేమో తెగ బాధపడిపోతోంది. సర్లే, సుందరి సంగతి ఏమైంది? బాగానే ఉంది. పెళ్లికి అన్నీ సిద్ధమయ్యాయి. వాళ్ళమ్మా నాన్నలు వీళ్ళమ్మా నాన్నలు ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే బాలు మీనా వల్లే ఈ గండం గట్టెక్కింది. నా నగలు తిరిగి వచ్చాయి. మా ఆయన పరువు నిలబడింది. కొన్నిసార్లు మన ఇంటి వాళ్ళు చేయలేంది బయట వాళ్ళు చేస్తారు. అదిగో ఇలాగే అన్ని విషయాలను పెత్తనం చెలాయించి ఆ మీనా నా నెత్తినెక్కి కూర్చుంది. నెత్తినెక్కి కూర్చుందా లేక నీకంటే ముందే ఆలోచించి పని చేస్తోందా? నువ్వు కూడా ఇప్పుడు దానికే సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ కాదు వదినా, నిజం చెప్తున్నాను. చెట్టుకి కాయలు కాస్తేనే అందరూ దానివైపు చూస్తారు. పనిచేసే మనిషి గురించి అందరూ మాట్లాడతారు. ఏమీ చేయని వాళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడరు. అంటే తప్పు నాదే అన్నమాట. నేనలా అనలేదు. కానీ ఒక విషయం చెప్తాను. గౌరవం అడిగితే రాదు, సంపాదించుకోవాలి. గౌరవం ప్రత్యేకంగా ఇచ్చేది కాదు, మనం చేసే పనులు బట్టి ఉంటుంది. ఎదుటివాళ్లు మన మాట వినాలి అంటే మనసులో చోటు సంపాదించుకోవాలి. ఏం చేసినా చివరికి అందరూ మీనానే గొప్పగా అంటున్నారు. అది మీనా గొప్పతనం కంటే నువ్వు నీ గొప్పతనం చూపించకపోవడమే కావచ్చు కదా. దీపం వెలిగితేనే వెలుగు కనిపిస్తుంది. మూసిపెట్టిన దీపాన్ని ఎవరు చూస్తారు చెప్పు? సరే, నాకు తప్ప దానివల్ల అందరికీ మంచే జరుగుతుంది. అలా అనుకోదనా, నీకు కూడా మంచే జరుగుతుంది. కాకపోతే అది మీనా వల్ల జరిగిందని ఒప్పుకోవడమే నీకు కష్టంగా ఉంది. ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తున్నారు? ఇంకొన్ని రోజుల్లో ప్రోగ్రాం ఉంది. ఇలా టైం వేస్ట్ చేస్తే ఎలా? ప్రాక్టీస్ చేయండి. ఈ బామ్మే స్నాక్స్ కొనిచ్చారు టీచర్. ఏ బామ్మ అంటారేంటే? కామాక్షి, మీరు ప్రాక్టీస్ చేయండి. చింతామణి గారు, మీరు కూడా రండి. కొత్త స్టెప్స్ చూపించాలన్నారు కదా. ఇప్పుడొద్దులేండి, మీరు క్లాస్ తీసుకోండి. మనం తర్వాత చూద్దాం. అయినా ఇప్పుడు డాన్స్ గురించి ఆలోచించే మూడ్లో లేను నేను. ఎందుకు? ఏదైనా పెద్ద సమస్య వచ్చిందా? సమస్యలు నాకు రావు, కానీ కొందరి పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.